Who can translate from Telugu? No. Telugu to Hindi. You understand Telugu? Uttar Pradesh. Telugu से हिंदी नहीं बोल पाएंगे. Uttar Pradesh, Madhya Pradesh. You try? Madhya Uttar Pradesh, Madhya Pradesh, Himachal Pradesh. Himachal Pradesh, Madhya Pradesh. చెప్పేస్తాను స్టోరీస్ మీకు మిస్ అవ్వ 5 స్టోరీస్ చెప్పాలి 2 స్టోరీస్ చెప్పాలి ఐ హావ్ నో ప్రాబ్లం separate translation. That's what you're trying. Everybody is understanding. So you mean to say I should speak in Hindi and there should be Telugu translation? Yes. So that is wonderful. Okay. ఇక్కడ ఎవరికి హిందీ అర్థం అవ్వదు? Everybody understand Hindi? Shall I speak in Hindi? Who doesn't understand Hindi? Who doesn't understand? ఎవరికి హిందీ అర్థం అవ్వదు చేతేసే. Okay, what do you want me to do? Speak in Hindi or Telugu? Oh. It's a futile exercise. We do like this every Sunday. Hindi and Telugu. Mataji, 1 week full Hindi, 1 week full Telugu. No, I don't think so. They can't understand. You understand Hindi? Prabhuji? Hindi. And Hindi आपको समझ में आता है? Want me to do it in Hindi? Yes, अच्छा ठीक है चलिए जल्दी करते 6:30 I just have very less time. Okay, so where did we stop last sentence? The Viceroy. The letters written by the Viceroy to the... Okay, so we are talking about that Viceroy who wrote a letter and then finally 100% of the income was going to Jagannath temple. That is where we stopped. Okay, now then I said that I will tell you a few more leelas of Jagannath, right? That leela closed there and Jagannath temple was getting a lot of income. Now there was one more beautiful leela I can share. Maybe 2, 3, 4 leelas and then we can have some realizations about our program, very successful program which we had. So this was very beautiful leela of a devotee called Parmeshti. Have you heard about Parmeshti? Read the leela of Parmeshti. No, not Dasabod. Parmeshti एक बहुत अच्छा दर्जी था. दर्जी समझते हैं? टेलर. ఈ పరమేశ్వరి అని ఒక భక్తుడు ఉండేవాడు. జగన్నాథ స్వామి అంటే తనకి చాలా ఇష్టము. తను ఒక నిపుణమైన దర్జీ అన్నమాట. అయితే తను ఢిల్లీలో నివసించేవాడు. తన పని ఏంటంటే తను ఎంత ప్రసిద్ధమైన దర్జీ అంటే ఆ ఢిల్లీలో ఉన్న బాద్షా కూడా తన దగ్గర తన బట్టలు కుట్టించేవాడు అనమాట. ये परमेश जी इतना फेमस दर्जी था कि दिल्ली का जो बादशाह था वो भी अपने कपड़े परमेश जी से सिलाता था. परमेश जी जो है वो बहुत ही उत्तम स्थायी भक्त भी था. हर वक्त भगवान जगन्नाथ के बारे में सोचता रहता था. तो एक दिन क्या हुआ, ये बादशाह आया और परमेश जी को बहुत सुंदर एक सिल्क का कपड़ा दिया. बोला कि तुम ऐसे करो, इस कपड़े से मेरे लिए तुम 2 तकिए तैयार करो. అయితే ఒకనప్పుడు ఢిల్లీ తాలూకా బాద్షా వచ్చి పరమేశ్వరికి ఏమంటున్నారంటే చక్కని పట్టు దారంతో తయారుపడే సున్నితమైన బట్ట ఇచ్చేసి ఈ బట్టతోని నా కోసము తలగడ తయారు చేయి, 2 తలగడ తయారు చేయాలి, చాలా మంచి డిజైన్స్ తయారు చేయాలి, దాంట్లో చక్కని పువ్వులు ఉండాలి. సరే, కాకపోతే ఎప్పుడైతే పరమేశ్వరి ఆ బట్టని తన చేతితో తాకాడో తను అనుభవిస్తున్న ఎంత సున్నితమైన ఉంది, ఎంత బాగుంది, అసలు ఇలాంటి బట్ట భగవంతుడు ఒక సేవలో మనం వినియోగిస్తే ఎంత బాగుంటుంది. కానీ నా దురదృష్టం, నేను ఏదో ఒక ఆక్యుపేషన్ చేసుకోవాలి, ఈ రాజాకి నేను సేవ చేయకపోతే నాకు భోజనం ఎవరు పెడతారు. సో మనసంతా దాని మీద ఉందన్నమాట. జగన్నాథ స్వామికి తలగడ దీంతో తయారు చేస్తే ఎంత బాగుండేది అని ఆ ఒక అనుస్మరణతోని తను ఆ తలగడని తయారు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ తలగడ తయారైనప్పుడు తను అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అనమాట. ఊహిస్తున్నాడు. అతను మనసులో అనుకున్నాడు అనమాట, వెళ్ళి ఆ తలగడాన్ని భగవంతుని సమర్పించలేకపోతున్నాను, కనీసము
మనసా సేవ అని ఇతను చేతు మూసుకొని ఆలోచిస్తున్నానమాట. ఈ జగన్నాథ స్వామికి తలగడ నేను సమర్పిస్తే ఎంత బాగుంటుందని. ఎప్పుడు తను అలా ఆలోచిస్తున్నాడో మెల్లమెల్లగా నిద్రపోయాడు. నిద్రలో కళ చూశాడు. కళలో ఏం చూశాడు? జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర అత్యంత ఘనంగా ఉంటుంది. భక్తులందరూ జై జగన్నాథ్ అని అరుపులు. ఆ అరుపుల మధ్యలో పూజారులు పాండాలు జగన్నాథ స్వామిని గర్భగుడి నుంచి రథం వరకు తీసుకొని వచ్చేస్తున్నారు. జగన్నాథ స్వామి యొక్క బరువు చాలా ఎక్కువ ఉంది. వాళ్ళందరూ పడుకున్నప్పుడు కూడా మీరు గమనిస్తే పూరిలో పెద్ద పెద్ద తలగడలు తయారు చేసి స్వామివారికి దానిపైన తీసుకువెళ్తారు. అంటే ఒకవేళ మనకి దెబ్బ తగులుతుందని చాలా సాఫ్ట్గా ఇటు అటు రకరకాల తలగడలు పెట్టేసి తీసుకువెళ్తారు అన్నమాట. అయితే అలా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదంతా కలలో అవుతుంది. కానీ మధ్యలో ఏమైంది? ఆ తలగడ భగవంతుడు ఒక బరువు తీసుకోలేక బస్ట్ అయిపోయింది అన్నమాట. దాని నుంచి ఉన్నాన్ని దూది బయటికి వచ్చేసి ఆ తలగడ చిరిగిపోయింది అన్నమాట. చిరిగిపోతే కలలో పూజారి ఇతను అంటున్నాను అనమాట పరమేశ్వరికి, ఏ పరమేశ్వరి చక్కని తలగడ పట్టుకుంటున్నా ఇది నాకు మన భగవంతుడిని ఇస్తాం అంటే తన వెంటనే ఆ తలగడ పూజారికి ఇచ్చారనమాట. तो परमेश जी ये तकिया बनाते बनाते सोच रहा है कि ये क्या मैं बादशाह के लिए बना रहा हूँ, इतना सुंदर कपड़ा, ये तो मेरे भगवान के लिए, मेरे ठाकुर जी के लिए मुझे बनाना चाहिए। तो सोचते सोचते बना रहा है। फाइनली तकिए बन के तैयार हो गए। जब तकिए बन के तैयार हो गए तो सोचते सोचते तकिया पकड़ के वो सो गया। और जब सो गया तो स्वप्न में क्या देखता है? जगन्नाथ स्वामी की रथ यात्रा चल रही है। रथ यात्रा में पहाड़ी भगवान जगन्नाथ को जो है झुलाते झुलाते जो है रथ के ऊपर ले जा रहे हैं। आसपास में तकिए रखे हुए कि भगवान को कहीं चोट न लग जाए। और भगवान के जो वजन से एक तकिया जो है पूरा बस्ट हो गया। जब बस्ट हो गया तो पुजारी ने इसको बोला परमेश्वर के लाओ, तुम्हारा तकिया लाओ, भगवान की सेवा में यूज करते। और परमेश्वर ने वो तकिया जो है पुजारी को दे दिया। तो वो तकिया जो है भगवान की सेवा में उपयोग उसको यूज किया गया और भगवान फाइनली रथ तक पहुंच गया। అయితే ఒక తలగడని ఇతను పూజారి పాండాకి ఇచ్చాడు. అది భగవంతుడు ఒక సేవలో వినియోగించిన తర్వాత మొత్తం మీద జగన్నాథ స్వామి రథం పైన ఎక్కిపోయాడు. పొద్దున లేచినప్పటికీ ఇతను ఏం చూశాడు? పరమేశ్వరి కళలో తలగడని పాండాకి ఇచ్చాడు. కానీ నిజంగానే ఒక తలగడ కనిపించట్లేదు. తన దగ్గర ఉండేది రెండు తలగడలు, కానీ ఇప్పుడు ఒకటి ఉంది, ఒకటి లేదు. అదే సమయంలో బాద్షా తన సైనికులు వచ్చేసి బాద్షా అడుగుతున్నాడు తలగడలు తయారుగా ఉన్నాయా అంటే నేనే వస్తాను స్వయంగా అని అతను దర్బార్కి వెళ్తున్నాడు. దర్బార్కి వెళ్ళి అక్కడ రాజాతో చెప్తాడనమాట, మీరు నాకు రెండు చెప్పారు కానీ ఒకటి జగన్నాథ స్వామి తీసుకున్నారు. జగన్నాథ స్వామి తీసుకున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అతను అంటాడనమాట, ఇలా నాకు కళ వచ్చింది, కళలో ఇలా పాహండి అనేది ఒక మహోత్సవం జరిగింది, దాంట్లో ఇలా తలగడ. రాజా చాలా నవ్వుతున్నాడు అనమాట. ఇలాంటి శుద్ధి మాటలు, ఇలాంటి కథలు నాకు చెప్పవద్దు, ఆ తలగడ ఎక్కడ నాకు ఇచ్చేయాలి, లేదు నేను నిజం చెప్తున్నాను, భగవంతుడు వచ్చి తీసుకున్నాను. అయితే పూరిలో ఉన్న భగవంతుడు రాత్రి మధ్య వచ్చి ఢిల్లీకి వచ్చి ఎలా తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఇతను చాలా చక్కగా ఫిలాసఫీ మాట్లాడతాడనమాట. మా జగన్నాథ స్వామికి కాలు లేకపోయినా కూడా అతను పరిగెత్తాడు, తన చేతి లేకపోయినా కూడా తన చేతి పొడవు ఎలా ఉందంటే ఢిల్లీ నుంచి పూరి నుంచి ఢిల్లీ వరకు చేతి పెట్టుకుని ఆ తలగడ తీసుకున్నాడు. వీళ్ళందరూ నవ్వుతున్నారు. అప్పుడు బాద్షా అన్నాడనమాట, సరే నీ జగన్నాథ స్వామి యొక్క మహిమ ఎలా ఉంది చూస్తాము, నీకు ఇప్పుడు నేను జైల్లో పెడతాను, జైల్లో నీ చేతులు నీ కాళ్ళు అంతా చైన్తో కట్టేస్తాను. మీ స్వామి వారి చేతి చాలా పొడవుగా ఉంది కదా, ఆయన పూరి నుంచి తన చేతితోని నీ ఒక చైన్లు తీసేస్తారేమో చూద్దాము అని తనకి జైల్లో పెట్టేస్తారనమాట. जब सुबह ही उठता है परमेश जी तब देखता है कि तकिया तो नहीं है, एक तकिया है एक तकिया नहीं है। और तब तक राजा के सैनिक आ जाते हैं और बोलते हैं कि भाई तुम तकिया देखो। फिर ये राजा के पास जाता है और बताता है राजा को कि ऐसे ऐसे स्वप्न में हुआ है और ठाकुर जी ने हमारा जो एक तकिया ले लिया है। राजा को बहुत हंसी आती है, बोलते तुम मुझे बेवकूफ़ समझते हो, स्वप्न में क्या तकिया चला जाएगा। तो फिर ये पूरा फिलॉसफी बताता है। तो जगन्नाथ के पैर नहीं है, फिर भी वो सबसे तेज भागते हैं, उनके कोई हाथ दिखाई नहीं देते पर उनके हाथ बहुत लंबे हैं। उन्होंने मेरी सेवा जो है एक्सेप्ट की। फिर राजा बोलते हैं कि अगर तुम्हारे जगन्नाथ के हाथ इतने लंबे हैं तो उनको पूरी से जो है लंबा हाथ करके तुमको जो मैं अब जेल में डालने वाला हूँ, तुमको जो मैं अभी चेन से बांधने वाला हूँ, उस चेन को निकालने के लिए बोलो। और राजा जो है उसको जेल में डाल देता है।
और ये जो है भगवान के जगन्नाथ जी की प्रार्थना में पूरी रात लगा रहता है। और यहाँ पे जगन्नाथ स्वामी क्या करते हैं, वो खुद पुरी से आते हैं और अपना हाथों से जो परमेष्ठी की चेन खोलते हैं। तो यही नहीं, परमेष्ठी को एक जैसे कुब्जा को था हंच बैग बोलते हैं, उसको हंच बैग था, गुनी बोलते हैं तेलुगु में, हंच बैग गुनी। तो हंच बैग था उसको, वो भी जो है ठाकुर जी ठीक कर देते हैं। तो उसके बाद परमेष्ठी वहाँ बैठ के जो है अपना जप करता है। और रात को राजा को क्या होता है, स्वप्न में परमेष्ठी जगन्नाथ जी राजा के स्वप्न में, बादशाह के स्वप्न में आते हैं तो उसको कोड़े से मारते हैं, जबरदस्त कोड़े से मारते हैं। और राजा जब सुबह उठता है तो सोचता है कि ये तो बहुत बुरा वाला सपना था, और फिर सोचता है कि मुझे इतना दर्द क्यों दे रहा है पीछे पीठ में, और ज़्यादा ही दर्द दे रहा है। और तब सैनिक को बोला, देखो मेरे पीठ पे क्या है। बोलते राजा जी आपके पीठ पे तो पूरे कोड़े के निशान है, किसी ने आपको कोड़े से मारा है, पूरा लाल हो गया है। और फिर बादशाह सोचते कि इसका मतलब ये स्वप्न जो है वो सच था, ठाकुर जी सच में आए थे। और फिर वो जो है जेल की ओर भागता है। वहाँ जाके क्या देखता है, परमेष्ठी के फेस पे, उसके मुखमंडल पे इतना तेज और प्रकाश, और बहुत आराम से बैठ के भगवान का नाम स्मरण करता है। और फिर बादशाह जो है उसके पैरों पे गिर जाते हैं और बोलते कि तुम्हारे जैसा भक्त आपने नहीं देखा, सच में तुम्हारे जगन्नाथ जो है जगत के नाथ है। मुझे आज पूर्ण जो है विश्वास हो गया। అయితే మొత్తం మీద దానికి జైలు వేసేస్తారు. జైలు వేసినప్పుడు జగన్నాథ స్వామి పూరి నుంచి ఢిల్లీకి వచ్చి జైల్లో తన చైన్లు అన్ని విడిపిస్తారు. అదే కాదు, రాజకి కొరడతో కాస్తారు, పోలీసు కొడతారు, కొరడతో కొడతారు రాత్రి అంతా కళలో అనమాట. అయితే రాజా పొద్దున్న మెలకువ వచ్చినప్పుడు అనుకుంటాడు, నాకు ఇలాంటి బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, అంటే చాలా చెడు కళ వచ్చింది, కానీ మళ్ళీ అనుభవిస్తానమాట. నాకు వెనక చాలా నొప్పిగా ఉంది, అసలు ఏంటి అని సైనికుడిని చూడమంటే అదంతా ఎర్రగా అయిపోయింది మహారాజు, మీకు ఎవరో కొట్టారు. అయితే మొత్తం మీద ఈ కళలు నిజమే అనమాట. జగన్నాథ స్వామి నిజంగానే జగత్తుకి నాథుడే. అతను వెంటనే పరిగెత్తి జైలుకి వెళ్తాడు. అక్కడ చూస్తే ఏమవుతుంది, పరమేష్ఠి చక్కగా కూర్చొని ఉన్నాడు. తనకి ఉన్న మూడి కూడా అంటే సరిగ్గా అయిపోయింది. తన ఒక ఫేస్లో కూడా చాలా ప్రకాశం అనమాట, చాలా చక్కగా భగవంతుడు నామస్మరణ చేసుకుంటున్నాడు. అప్పుడు వెంటనే బాద్షా తన కాళ్ళ మీద పడి, జగన్నాథ స్వామి నిజంగానే తన భక్తుల్ని చాలా చక్కగా రక్షిస్తారు, నేను ఈరోజు జగన్నాథ స్వామికి నా జీవితాన్ని కూడా సమర్పిస్తున్నాను అని బాద్షా ఒప్పుకుంటాడు అనమాట. జగన్నాథ బలదేవ మహారాణి की जय, भक्त परमेष्ठी की जय. Whenever we hear such pastimes of devotees, we should beg in our heart to take their dust from their lotus feet, to get at least some percent of their good qualities, of their devotion to the Lord in our heart. We should hear it in a very pleasing mood, trying to take it just like you drink honey and nectar when you hear the leelas of these devotees. ఇలాంటి ఉత్తమ భక్తుల తాలూకా లీల విన్నప్పుడు చాలా చక్కని భావంతో వినాలి. నాకు ఎప్పుడు ఇలాంటి మంచి గుణాలు వస్తాయి లేదు, ఎంతో కొంత శాతం కూడా నాకు ఈ భక్తుల్లో ఉన్న భక్తి ఎప్పుడు దొరుకుతుంది, ఆ ఒక భావంతో వినాలి. అప్పుడు ఆ కథ తాలూకా ఏదైనా లాభం మన జీవితంలో అవుతుంది. లేదంటే ఏదో స్టోరీ లాగా వినేసి ఇక్కడ నుంచి ఇక్కడ తీసేస్తే లాభం ఉండదు. ఈ భక్తుల యొక్క కథ పద్మ పురాణంలో ఏం చెప్పబడిందంటే, మన భక్తుల యొక్క కథ విన్నప్పుడు, భక్తుల యొక్క లీల విన్నప్పుడు 1% వాళ్ళు ఉన్న గుణాల్లో లక్షణాల్లో 1% మనకు వస్తుందన్నమాట. అందుగురించి చాలా చక్కగా చాలా ధ్యానంలో వినాలి. సో ఈ పరమేశ్వరి భక్తులు ఒక చాలా మంచి లీల విన్నాము. అలానే ఇంకొక భక్తుడు ఉన్నాడు, తన పేరు రఘుదాస్. రఘుదాస్ గురించి చేస్తే రఘుదాస్ అనేది రఘుదాస్ తను కూడా చాలా మంచి భక్తుడు అనమాట. ఈ రఘుదాస్ ఉండే స్థలం ఏంటంటే జగన్నాథ పురి తాలూకా సింహద్వారం పక్కనే పెద్ద గొడుసు కింద అతను ఉండేవాడు అనమాట. అదే తన ఇల్లు, ఇంకేం లేదు, పెద్ద గొడుసు దాని కింద అతను ఉండేవాడు అనమాట. అయితే అతను చాలా గొప్ప రామ భక్తుడు. సో ఒకప్పుడు తన జగన్నాథ స్వామి గర్భగుడి లోపలికి వెళ్ళి దర్శనం తీసుకుంటే జగన్నాథ స్వామి లోపల తనకి రాముడు కనిపించాడు, బలరాం లోపల లక్ష్మణ్ కనిపించాడు అనమాట. ఆ రోజు నుంచి తను జగన్నాథ స్వామి గొప్ప భక్తుడిగా తయారయ్యాడు. లేకపోతే అతను అనునిత్యం రామ్ చెప్పేవాడు అనమాట. ఎప్పుడైతే జగన్నాథ స్వామి రూపంలోనే రాముడిని చూశాడు, తను కన్విన్స్ అయిపోయాడు, జగన్నాథ స్వామికి రాముడికి
ఎటువంటి తేడా లేదు. సో ఆ రోజు నుంచి తను రోజు జగన్నాథ స్వామి గుడికి వెళ్ళడము, జగన్నాథ స్వామి చెప్పాలంటే తన మనసులో జగన్నాథ స్వామి కోసం సాఖ్య రసాన్ని అతను డెవలప్ చేసుకున్నారనమాట. సో తన జగన్నాథ్కి ఒక సఖాలాగా, ఒక ఫ్రెండ్ లాగా భావించేవారు. మామూలుగా భగవంతుడిని మనం పూజించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అందరూ భగవంతుడు ఏదో ఒక రసాన్ని డెవలప్ చేసుకుంటారు. కొందరు వాత్సల్య రసం, పుష్టి మార్గంలో ఉన్న భక్తులు భగవంతుడిని చిన్న బాబులాగా పూజిస్తారనమాట. పుష్టి మార్గంలో ఉన్న వాళ్ళు భగవంతుడికి భోగం పెట్టినప్పుడు దాంట్లో కారం తీసుకోరు. భోగం పెట్టినప్పుడు వేడిగా పెట్టారనమాట. చిన్న బాబు వేడి కాలిపోతుందని దానికి తెలియదు, మనమే పూజ చేసి దండా చేసి ఇవ్వాలన్నమాట. అలానే రకరకాల భావాలు ఉంటాయి. కొందరు మాధుర్య భావంతోని, కొందరు దాస్య భావంతోని, హనుమాన్ లాగా తనే నా మాస్టర్, నేను తన దాసుడి అని. అలానే రఘుదాస్ జగన్నాథ స్వామితో సాఖ్య భావాన్ని పెంచుకున్నాడు అనమాట. తను నా సఖ, తను నా స్నేహితుడు, తను నా ఫ్రెండ్ అని ఒక భావంతో ఉండేవాడు. रघुदास नाम का एक बहुत अच्छा भक्त जगन्नाथ मंदिर के पास एक अम्ब्रेला के नीचे रहता था. उसका कोई घर नहीं था और उसको राम की बहुत भक्ति थी. तो एक दिन जब जगन्नाथ के मंदिर में गया तो उसने देखा कि जगन्नाथ के अंदर तो राम है, राम ही जगन्नाथ है, जगन्नाथ ही राम है. तो तब से जो है वो जगन्नाथ को बहुत प्यार करने लगा और जगन्नाथ की और उसको जो है एक दोस्ती, एक साख्य रस उसने डेवलप किया. इसमें ये लोग को बता रही थी कि पुष्टि मार्ग जो है, जो फॉलो करते हैं गुजराती लोग ज़्यादा करके, भगवान को छोटे बच्चे जैसे प्यार करते हैं. जब भगवान को भोग धराएंगे तो उसमें खट्टा नहीं डालेंगे, तीखा नहीं डालेंगे, गर्म नहीं देंगे. लगता है कि भगवान को गर्म लगेगा, उनको इतनी बुद्धि नहीं, वो खा लेंगे तो हाथ जल जाएगा, तो ठंडा करके देंगे. तो एक वात्सल्य भाव से भगवान की प्रार्थना करते हैं. उसी तरह से हनुमान दास्य भाव से करता है, कोई माधुर्य भाव से करता है. और ये जो रघुदास भक्त है उसने एक सखा भाव भगवान की ओर कर लिया था कि भगवान मेरे दोस्त है, भगवान मेरे मित्र है, भगवान मेरे शुभ चिंतक है. तो एक दिन क्या हुआ, रघुदास ने बड़े प्यार से भगवान के लिए एक माला बनाई और माला में जो रस्सी उसने यूज की है वो केले के जो वृक्ष होता है, केला का जो झाड़ होता है, उसके जो ट्रंक होते हैं उसमें से निकाल के बनाना. अब उन दिनों में जगन्नाथ स्वामी मंदिर में कुछ चीज़ें निषेध थी, अंदर में अलाउड नहीं थी. तो इस चीज़ की बना हुआ माला भगवान को नहीं चढ़ाते थे. और जब रघुदास ने जाके ये माला दी, पुजारी ने साइड में रख दी, बताई क्या लेके आया, ये नहीं हो सकता. रघुदास जो है बहुत रो रहा है क्योंकि बहुत प्यार से बनाया है भगवान के लिए और उसका मन बहुत खराब हो रहा है. तो पूरा दिन अपने जो अम्ब्रेला है उसके नीचे बैठ के बस लगातार आंसू बहाते जा रहे कि मैंने इतना प्यार से बनाया मेरे ठाकुर जी को, मेरी बुद्धि कहाँ मान गई, मैंने ऐसा क्यों बनाया, भगवान को मैं दे नहीं पाया. అయితే రఘుదాసు ఉన్నప్పుడు అరటి పండు చెట్టు తాలూకా బార్క్ నుంచి కాండం నుంచి ఒక సూదిని తయారు చేసి దాంతో ఒక పూల దండ తయారు చేసి జగన్నాథ స్వామికి అర్పణ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు జగన్నాథ స్వామి పాండాలు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో కొన్ని వస్తువులు జగన్నాథ స్వామి గుడి లోపల వెళ్ళడానికి నిషేధం అన్నమాట. అయితే అది అవ్వదు అని చెప్పారు. అయితే రఘుదాసు ఆ గౌసు కింద కూర్చొని ఏడుస్తున్నాడు అనమాట బాగా. అయితే నేను అంత ప్రేమంతో తయారు చేశాను కానీ భగవంతుడికి సమర్పించలేకపోయాను. మొత్తం మీద జగన్నాథ స్వామి చూస్తున్నాను, అయ్యో నా భక్తుడు అంతలాగా ఏడుస్తున్నాడని. జగన్నాథ స్వామి కూడా అలిగిపోయాడు. ఆ రోజు పాండాలు ఏ పువ్వులు పెట్టినా అతను యాక్సెప్ట్ చేయలేదు. అతను నెత్తిపైన పువ్వులు పెడితే కింద జారిపోతుంది, దండ పెడితే అది బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంది. సో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు అసలు ఈరోజు ఏమైపోయింది, ఏ పువ్వు పెట్టినా తీసుకుంటలేదు జగన్నాథ స్వామి. మొత్తం మీద రాత్రి వరకు ఇలానే జరిగేది. మొత్తం మీద రాత్రి పడ్డారందరూ ఆలోచించారు, మనం ఏదో తప్పు చేశాము. ఈరోజు జగన్నాథ స్వామి ఎటువంటి పువ్వులు, పూమాలలు, దండాలు ఏది యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే మనం అందరూ ఫాస్టింగ్ చేసుకుంటాం, ఉపవాసం చేసుకుంటాం. రాత్రి అంతా వాడు ఉపవాసం నమస్కారం అన్నమాట. మేము ఎక్కడ తప్పు చేసాం మాకు చూపించండి. అయితే అప్పుడు జగన్నాథ స్వామి వాళ్ళకి వచ్చి చెప్పారనమాట, నా భక్తుడు తయారు చేసే దండాన్ని, పూల దండని మీరు పక్కన పెట్టారు, నాకు పత్రం పుష్పం ఫలం నాకు ఏది సమర్పించిన ముఖ్యం కాదు, తన ఒక భావం నాకు చాలా ముఖ్యము, తను ఎంతో ప్రేమతో తయారు చేశాడు, నాకు అదే మాల కావాలి, ఇంకే మాల నేను ఒప్పుకోను. అప్పుడు పూజారీలు పరిగెత్తి వెళ్ళి రఘుదాస్ దగ్గరికి, బాబు ఆ మాల ఎక్కడ ఉంది, అదే కావాలంటున్నారు అనమాట. మొత్తం అదే మాల పట్టుకొని మళ్ళీ భగవంతుడి పైన వేశారు.
ఎప్పుడైతే ఈ సంఘటన జరిగింది అప్పటి నుంచి జగన్నాథ్ గుడిలో అందరికీ తెలిసిపోయింది రఘుదాస్ అంటే జగన్నాథ్కి చాలా ప్రియమైన భక్తుడు. సో అందరూ తనని బాగా గౌరవించేవారు అనమాట. తను ఎక్కడి నుంచి వెళ్ళినా అతను చాలా గొప్ప భక్తులని అనుకునేవారు అనమాట, గుర్తించేవారు. तो रघुदास की माला पुजारी ने एक्सेप्ट नहीं की और भगवान जो है पंडा के ऊपर में बहुत गुस्सा हो गए कि अरे मेरे भक्त की माला तुमने जो है ये कर दिया, उसका अपमान कर दिया। तो भगवान उस पूरा दिन कोई फूल एक्सेप्ट नहीं कर रहे थे। भगवान के सिर पे कुछ फूल रखो तो गिर जाता है, माला पहनाओ तो टूट जाती है, यहाँ डालो तो फूल नीचे गिर जाता है। भगवान बिल्कुल फूल एक्सेप्ट नहीं कर रहे थे, कोई भी टाइप का फूल। तो फिर पुजारी लोग जो है एकदम उपवास पे बैठ गए कि हम कुछ खाना नहीं खाएंगे, कुछ तो हमारा गलती हुआ, भगवान ने आज हमारे फूल क्यों नहीं ले रहे। और फिर भगवान जो है पुजारी को आके बोलते हैं कि जो इतना भाव से मेरा भक्त माला दे रहा था तुमने उसको एक्सेप्ट नहीं किया। और फिर पुजारी लोग समझ गए भावग्राही जनार्दन, उसको तो कोई चीज़ से मतलब नहीं, उसको तो सिर्फ भाव से मतलब है। तो फिर वो सारे दौड़े रघुदास के पास, बोले कि कहाँ है वो माला, दो। भगवान बोलते वही माला पहने। तो फिर रघुदास से वो माला लेके जो है भगवान पहने हैं। और तब से पूरे जगन्नाथपुरी में फेमस हो गए कि रघुदास मतलब भगवान का बहुत अच्छा भक्त है, उसको सारे बहुत रेस्पेक्ट करते हैं। तो एक बार ऐसा हुआ कि रघुदास के पास में ठाकुर जी आए, बोले रघु मुझे जो है जैक फ्रूट, काठाल समझते हैं, काठाल जैक फ्रूट, तो मुझे जैक फ्रूट खाने का बहुत दिल कर रहा है। तो रघुदास बोलते हैं कि अच्छा अभी रात को बता, मैं अभी खाऊँ। तो अभी खाएंगे तो कहाँ चले, तो ठीक है आप बैठो, मैं ऐसा है किसी से लेके आता हूँ कि आपको खाने का दिल है। बोलते वैसे नहीं खाना है मुझे, हम ऐसे करते दोनों मिलकर चलते हैं और कहीं जाके चोरी करते हैं। तो चोरी करने की क्या बात है, चोरी करने की क्या बात है, आप तो भगवान हैं, आप बोलेंगे तो जो आपको चाहिए मिल जाएगा। तो क्योंकि मुझे उसमें मज़ा नहीं आता, क्योंकि माता यशोदा भी जो मुझे इतना माखन खिलाती थी, लेकिन मैं जो चोरी करके खाता था उसमें बहुत ज़्यादा मज़ा आता, तो मैं तो चोरी करके ही खाऊंगा। रघु सोचता मैं कहाँ फंस गया उसके साथ, तो ठीक है चलते हैं कहीं चोरी करना चाहते। అయితే కొన్నప్పుడు జగన్నాథ స్వామి రఘుదాస్ కి దగ్గరకు వచ్చి రాత్రి చెప్తున్నారన్నమాట, రఘుదాస్ తో నాకు పనసకాయ తినాలని ఉంది. అయితే రఘుదాస్ అంటారు ఇంత రాత్రి పనసకాయ తింటారు, సరే కూర్చోండి నేను వెళ్తాను, ఎవరో ఒకరి దగ్గర పనసకాయ తీసుకొని వస్తాను. భగవంతుడు అంటారు అలా కాదు, మన ఇద్దరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా దొంగలిస్తుందాం. దొంగలించడం ఎందుకు, మీరు భగవంతుడు, మీకు కావాలంటే నేను ఎవరి దగ్గరైనా అడిగి తీసుకొస్తాను. అప్పుడు జగన్నాథ స్వామి అంటారన్నమాట, యశోద అమ్మ కూడా మరి ఎన్నో వెన్న పెట్టినా కూడా నాకు సంతోషం లేదు, ఎప్పుడైతే నేను దొంగలించి తింటేనే నాకు సంతోషం, నువ్వు నాతో వస్తావా నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు రఘుదాస్ అంటారు సరే అయితే నేను రండి ఎక్కడికి వెళ్దాం. అయితే ఇద్దరు మాట్లాడుతూ రాజతాలకు తోట లోపలికి వెళ్ళిపోయారనమాట. అక్కడ గోల్డ్ పనసకాయ చెట్లు ఉన్నాయి. మొత్తం మీద జగన్నాథ్ చెప్పడం ఆగిపోకుండా పెద్ద పనసకాయ పైకి వెళ్ళి రఘుదాస్ పైకి వెళ్ళాడు. జగన్నాథ్ స్వామి అన్నారనమాట, నేను కింద ఉంటాను, నిశ్శబ్దంగా ఉండు, మనం ఎవరైనా మనకు పట్టుకుంటారు, ఇలాంటి దొంగలించడానికి నేను చాలా ఎక్స్పర్ట్, నా అడ్వైస్ తీసుకున్నాను, చాలా అలవాటు ఎలా చేయాలి ఏంటి అని. రఘుదాస్ అంటున్నాడు అంతే కదా నేను ఎప్పుడు ఇలా చేయలేదు, మీరు ఎలా చేస్తారని చెప్తాను. అంటే ఫస్ట్ నువ్వు ఇటు చూడాలి అటు చూడాలి, ఎవరు రావట్లేదు అంతా నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను అంటే సరే అంటాడు. పైకి ఎక్కిపోయాడు అనమాట. అయితే ఇప్పుడు పరిస్థితి నేను కింద ఉంటాను, నాకు ఎక్కడ కనిపించట్లేదంటే నేను శబ్దం చేస్తున్నాను కదా, నేను ఇక్కడే నిలబడాలి, ఇప్పుడు ఆ పనసకాయ నువ్వు నాకు పడేస్తే నేను కింద క్యాచ్ పట్టుకుంటాను. అప్పుడు రఘుదాస్ అడుగుతారనమాట, అయితే జగన్నాథ్ మీరు రెడీ అయినా, నేను రెడీ, పట్టుకుంటాను పడే అంటారు. టక్కని అతను పడేస్తాను. ఎప్పుడైతే పనసకాయ పడేస్తారు జగన్నాథ్ స్వామి అక్కడి నుంచి పారిపోతారు. ఈ పనసకాయ భూమి మీద పడి పెద్ద శబ్దం చేస్తుంది అన్నమాట. శబ్దం చేసినప్పుడు సైనికులు అందరూ పరిగెత్తి వచ్చేస్తారు, ఎవరు ఇక్కడ దొంగతనం చేస్తున్నారు అని. మొత్తం మీద చూస్తారు రఘుదాస్ పైన కూర్చొని ఉన్నాడు. అంటే అప్పుడు రఘుదాస్ అంటే అందరికీ చాలా గౌరవం అనమాట, చాలా మంచి భక్తులు, ఇలాంటి పనులు కూడా చేస్తారు, దొంగతనం చేయడం అవసరం ఏంటి. ఇప్పుడు అంటారు మన రఘుదాస్ గారు మీరు కిందకి రండి అంటే అప్పుడు నేను అడుగుతుంటే జగన్నాథ్ ఇక్కడ ఎక్కడ ఉండాలంటే వాళ్ళు నవ్వుతున్నారు, ఇదేంటి ఏం మాట్లాడుతున్నారు, కిందకి రావట్లేదు. మొత్తం మీద రాజు దగ్గరికి వెళ్ళి పిలుస్తారు అనమాట, రాజాకి ఈ రఘుదాస్ ఇలా పై కూర్చొని ఉన్నాను కిందకి రావట్లేదు. అప్పుడు రాజా వెళ్ళి అడుగుతారు అసలు రఘుదాస్ ఏమైంది. అప్పుడు రఘుదాస్ మొత్తం కథ చెప్తారు, ఇలా జగన్నాథ స్వామి చెప్పారు, నేను ఆయనతోనే వచ్చాను, ఆయన అలా పారిపోయారు అని. అప్పుడు రాజా కూడా నవ్వుతారనమాట. మొత్తం మీద ఆ పనసకాయ చెట్లు ఉన్న మొత్తం పనసకాయ తీసి జగన్నాథ స్వామి గుడిలో ఆఫర్ చేస్తారనమాట. అయితే ఇలా రఘుదాస్తోని చాలా చక్కని కథలు, చాలా చక్కని లీలలు భగవంతుడు చేసేవారు అనమాట. तो रघुदास के साथ वो जाता है चोरी करने के लिए,
तो भगवान जो है रविदास को बोलते कि मैं जो है चोरी करने में बहुत एक्सपर्ट हूँ, मैं तुमको कैसे सिखाता हूँ, वैसे तुम सीखो, तुम यहाँ देखो वहाँ देखो, कोई हमारे तरफ देख तो नहीं रहा है, और धीरे धीरे चलो, शांति से चलो, बिल्कुल आवाज़ मत करो। और फिर जब वो ऊपर पैर पे चढ़ गए तो फिर भगवान ने बोला ऐसा है मैं नीचे खड़ा हूँ, तुम कैच दो मुझको। फिर रघुदास पूछते हैं कि भगवान आप है तो नीचे, मैं कैच फेंक कर रहा हूँ ना, मैं बिल्कुल रेडी हूँ, तुम फेंको। और फिर वो जैसे फेंकते हैं काठाल को, भगवान वहाँ से भाग जाते हैं, और जो नीचे गिरता है आवाज़ से सारे आसपास के सैनिक आ जाते हैं, और आगे बहुत आश्चर्य हो जाते हैं कि रघुदास तो इतना बड़ा भक्त है और रात को ऐसा भी काम करता है, चोरी करने का काम करता है। और फिर वो लोग राजा को बुलाते कि देखिए आपका रघुदास क्या कर रहा है। तो फिर राजा रघुदास को पूछते कि क्या हो, तभी पूरा कहानी बताते कि ऐसे जगन्नाथ जी आए थे और मेरे साथ जो है ऐसा खेल कर रहे थे। और फिर राजा बहुत हंसते हैं, और फिर जितने काठाल के उस झाड़ में सब जो है जगन्नाथ स्वामी में के मंदिर में भोग के लिए चले जाते हैं। तो ऐसे बहुत सुंदर सुंदर कथाएं रघुदास के साथ में जो है ठाकुर जी करते थे, कभी उसको चिढ़ाना, कभी उसका मजाक उड़ाना, और कभी उसके साथ खेलना खाना, ये चलता रहता था। ऐसे ही एक बार रघुदास को बहुत बड़ी बीमारी लग गई, बहुत बड़ी बीमारी, ऐसी बीमारी कि दिन रात उसको जो है बिस्तर पे लेटे रहता था, बिस्तर पे ही जो है उसको बाथरूम या जो भी करना है सब बिस्तर पे करता था। और उसके शरीर में से इतनी बुरी स्मेल आ रही थी कि दूर दूर तक लोग उसके घर के आसपास जाना नहीं चाहते, और रघुदास का दुनिया में कोई था नहीं तो कौन उसकी सेवा करेगा। అలానే రఘుదాస్ని ఆడుతూ పాడుతూ చక్కని చాలా లీలలు చేసేవారు జగన్నాథ స్వామి. ఒకప్పుడు రఘుదాస్కి ఏదో ఒక పెద్ద వ్యాధికి గురి అయ్యాడు. అది ఎలాంటి వ్యాధి అంటే తను మంచం పైన పడుకొని ఉండాలి, మంచం పైన మలమూత్రాలు చేస్తున్నాడు. అసలు ఎంత చెడు వాసన ఉందంటే చాలా దూరం వరకు ఎవరు తన ఇంటి దగ్గర నుంచి కూడా నడవడానికి ఇష్టపడట్లేదు, అంత దుర్గంధం వస్తుందన్నమాట. అయితే అప్పుడప్పుడు ఒక చిన్న అబ్బాయి వచ్చి రఘుదాస్ సేవ చేయడం మొదలుపెట్టాడనమాట. తను మలమూత్ర పాత్రం బెడ్ ప్యాడ్ తీసుకొని క్లీన్ చేయడం, దానికోసం ఏదో తినిపించడము అన్నీ చేసేవాడు అనమాట. అయితే ఆ సమయంలో రఘుదాస్కి పెద్దగా స్మృతి లేదనమాట, ఎందుకంటే స్పృహ తప్పి పడిపోతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, ఇస్ లైక్ కమింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ కామాలా ఉన్నాడనమాట. మొత్తం మీద 15 రోజులు, 1 నెల వరకు ఈ చిన్న అబ్బాయి రఘుదాస్ని చాలా సేవ చేస్తాడు. మొత్తం మీద రఘుదాస్ మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది. అప్పుడు అతను ఒకసారి ఆలోచిస్తాడు కదా, అసలు ఈ అబ్బాయి ఎవరు అని. ఎప్పుడైతే తను కరెక్ట్ భావంతో చూస్తాడు, తనకి కనిపిస్తాడు జగన్నాథ స్వామి వచ్చి అంతలా సేవ చేస్తాడు అనమాట. అయితే అప్పుడు ఆ అబ్బాయి తన 2 చేతులు పట్టుకొని రఘుదాస్ కూర్చోపెట్టి అడుగుతాడు, జగన్నాథ స్వామి నేను అడగడానికి లేదు, మీకేం చెప్పడానికి లేదు, నాకు అర్థమైంది. కాకపోతే నాకు ఒక క్వశ్చన్, మీరు దేవాది దేవుడు, మీరు భగవంతుడు, మీరు కావాలంటే నేను ఈరోజు ఈ వ్యాధిలో ఉన్నాను అంటే నేను పూర్వజనంలో చేసిన ఏదో పాపకర్మల తాలూకు ఫలితాన్ని అనుభవిస్తున్నాను. అలాంటప్పుడు మీరు దేవాది దేవుడు కదా, కావాలంటే నా ఒక పాప తాలూకు ఫలాన్ని మీరు 1 నిమిషంలో పడేయవచ్చు, పక్కన పడేయవచ్చు, దానికి పోలీసే రిమూవ్ విముక్తి చేయవచ్చు కదా, ఎందుకు చేయదు, నాకు ఈ క్వశ్చన్ అనమాట. అప్పుడు భగవంతుడు అంటారనమాట, భక్తుడికి నేను ఎలా సేవ అందించాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను, ఈ ఒక అవకాశాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను, నాకు ఎంత మంచి అవకాశం వచ్చింది, నువ్వు ఎల్లప్పుడూ నా సేవలో ఉంటున్నావు, ఎల్లప్పుడూ నాకు ఎలా సేవ చేయాలని ఒక భావంలో ఉంటున్నావు, నేను ఎల్లప్పుడూ అనుకుంటున్నాను నీకు ఎలా సేవ అందించాలి, ఈ ఒక అవకాశం నాకు దొరికింది. తర్వాత నేను కావాలంటే అది ఆ డిసీజ్ని, ఆ రోగాన్ని పక్కన పెట్టేసుకుని ఒక పూర్వ పాపాల తాలూగా ఫలాన్ని నువ్వు ఎంత వేగంగా కంప్లీట్ అయిపోతే అంత వేగంగా నువ్వు గోడకు పెట్టడానికి తిరిగి వచ్చేయచ్చు కదా అని భగవంతుడు అంటారనమాట. సో ये रघुदास को बहुत बुरी तरह का एक रोग हुआ है, उस रोग में मलमूत्र जो है एकदम बेड पे हो रहा है और आसपास में कोई उसके पास आना नहीं चाह रहा, उतना उसके शरीर में से जो है दुर्गंध आ रही है. तो उस टाइम में एक छोटा सा बच्चा रघुदास का बहुत प्यार से सेवा कर रहा है, और 1 महीना सेवा करने के बाद रघुदास एकदम फिट एंड फाइन हो जाता है. और फिर वो देखता है कि ये छोटा बच्चा और कोई नहीं, ये तो जगन्नाथ है. और फिर जो छोटे बच्चे को दोनों हाथ पकड़ के उसको बिठाता है, पूछता है कि एक बात बताओ, तुम जगन्नाथ हो ये तो मैं जानता हूँ, बोलने की कोई बात नहीं है, क्योंकि मुझे ये बात समझ में नहीं आई, तुम तो भगवान हो, अगर तुम चाहते हो तो मेरे जो पूर्व जन्म में किए हुए पाप कर्म जिसका मैं फल भुगत रहा हूँ, तुम 1 मिनट में उसको फेंक सकते, तुमने ऐसा क्यों नहीं किया. तो भगवान बोलते हैं कि तुम मेरे भक्त हो और तुम सब समय ये
मन में सोचते रहते हो कि तुम मेरी सेवा कैसे करो। उसी तरह से मैं हर वक्त अपने मन में सोचता रहता हूँ कि मैं तुम्हारी सेवा कैसे करूँ। तो जब मुझे इतना अच्छा मौका मिला तो मैं कैसे छोड़ दूँगा, मुझे तुम्हारी सेवा करनी है, मुझे अच्छा लगता है। और फिर भगवान बोलते हैं कि जो भी आपका कर्म है उसको तो आप भुगतना ही है, उसको आगे पीछे करके क्या फायदा है। तुम जितना जल्दी अपने कर्म का सब खत्म करोगे उतना जल्दी मेरे धाम में तुम वापस आ पाओगे। तो उस तरह से रघुदास के साथ ठाकुर जी की बहुत विभिन्न सुंदर सुंदर लीलाएं हैं। एक बार ऐसे होता है कि रथ यात्रा चल रही है पुरी में और जोरों शोर में सब मृदंग करताल बज रही है और राजा जो है झाड़ू दे रहे हैं, छेरा फेरा हो रहा है, सब कुछ हो गया है एकदम। रथ जो है अब निकलने के लिए तैयार हो गया है। और उस समय में ऐसा होता है कि रथ कितना भी जो है खींचो, रथ मूव नहीं हो रहा, बिल्कुल उसकी जगह से जो है हिल नहीं रहा। और तब ब्रिटिश के जो सवेहा था उसने एलिफेंट्स को हायर किया, क्योंकि अगर रथ वहाँ से मूव नहीं होगा प्रॉब्लम हो जाता है। इतने लाखों लोग वहाँ पे है, सब बीमार हो जाएंगे, कितना घंटे खड़े रहेंगे। तो एलिफेंट्स को हायर किया है ब्रिटिश के सवेहा ने, लेकिन एलिफेंट्स भी मूव नहीं कर पा रहे। और फिर सब सोचते कि हुआ क्या, तो फिर सब रघुदास के पास जाते हैं, भाई तुम आओ, तुम अगर जगन्नाथ जी, शायद जगन्नाथ तुमको देख नहीं पा रहे इसलिए, क्योंकि वो शायद उस टाइम बीमार था नहीं आ पा रहा था रथ यात्रा के लिए। तो फिर रघुदास जो है वो लोग रथ पे चढ़ाते हैं। जब रघुदास को रथ पे चढ़ाते हैं तो रघुदास जाके भगवान के कान में कुछ बोलता है। जैसे भगवान के कान में रघुदास कुछ बोलता है, रथ चलना शुरू हो जाता है। भक्त रघुदास की जय। तो उनको रथ यात्रा సమయంలో రథం కదలట్లేదు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, రాజు తాలూకా చూడడం కూడా అయిపోయింది, అన్ని ఫార్మాలిటీస్ అయినట్టు కూడా రథం కదలట్లేదు అనమాట. అయితే మొత్తం మీద అందరూ రఘుదాస్ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజుల్లో ఉన్న బ్రిటిషర్స్ కూడా చాలా సాయం చేశారు, ఎందుకంటే రథం కదలకపోతే వాళ్ళకి ఇబ్బంది అనమాట. అయితే మొత్తం మీద ఏనుగులు ఏర్పాటు చేశారు. ఆ ఏనుగులు లాగినా కూడా రథం కదలట్లేదు అనమాట. అయితే మొత్తం మీద రఘుదాస్ దగ్గరికి వెళ్తారు, రఘుదాస్కి పైన ఎక్కిపిస్తారు. ఎప్పుడైతే రఘుదాస్ పైన ఎక్కుతాడో తన జగన్నాథ స్వామి చెవుల్లో ఏదో ఒక మాట అంటాడు. ఎప్పుడైతే తనేదో చెవుల్లో మాట్లాడతాడో వెంటనే రథం కదులుతుంది అనమాట. సో అలా రఘుదాస్కి జగన్నాథ స్వామితో చాలా విశేషమైన సంబంధం ఉండేది, వెరీ బ్యూటిఫుల్ రెసిప్రొకేషన్. అలానే రఘుదాస్ ఒక అలవాటు ఉండేది, జగన్నాథ స్వామి ఒక ప్రసాదాన్ని మట్టి కుండలో పెట్టి తన ఇంటి ద్వారంలోనే పెట్టేవాడు అనమాట. అంటే తను అనుకోవడం అనమాట, నేను ఒక్కడే ఎందుకు తినాలి, అందరికీ ప్రసాదాన్ని నేను పంచి పెట్టాలి, కానీ అంత డబ్బులు లేదు కొనేసి అందరికీ పంచడానికి. ఇప్పుడు ఎంతో కొంత కూడా కుండలో పెట్టిన తర్వాత అక్కడ ఉన్న పక్షులు జంతువులు దానిలో మోహం వేసి ఆమె స్వీట్ వాళ్ళు కొంచెం ఎంతో కొంత తినేవారు, మిగిలితే అతను తినేవాడు. సో रघुदास ही हैड अ डिजायर, उसका बहुत दिल था कि भगवान का प्रसाद में सबको दो। तो उसके पास उतना तो पैसा नहीं है कि खरीद के सबको दे पाए, तो वो जो थोड़ा वो जो प्रसाद माटी के कुंडे में रहता था वो प्रसाद भी क्या करता था, घर के आंगन सामने रख देता। तो आते जाते जो है कोई कुत्ते है बिल्ली है उसमें मुँह डालते थे, पक्षी है उसमें आके वह मुँह डालते थे, जो जितना खाया, बाकी जो बच जाता था वो रघुदास खाता। जगन्नाथपुरी में आज भी जाओ तो प्रसाद को वो लोग कोई भी खाया हुआ प्रसाद नेक्स्ट पर्सन खर्च नहीं करता है, झूठा है बोल के नहीं बोलते। अब अगर आनंद बाजार में जाके खाओ तो जो पत्ता होता है, किसने खाया हुआ पत्ता भी कोई उठा के उसमें खा लेता है, मतलब उसको झूठा है, अगर आप झूठा शब्द बोले तो भी कोई आपको तमाचा मार देगा। झूठे तो बात नहीं, जगन्नाथ का सब प्रसाद प्रसाद है, सब पवित्र है, इसमें कुछ नहीं कि तुमने खाया हुआ है मैंने खाया हुआ, ऐसा नहीं। हम लोग खा पाते हैं ऐसे झूठा, बहुत मुश्किल है। సో ఈ రఘుదాస్ తన అదే ప్రసాదం మళ్ళీ తీసుకునేవాడు, మళ్ళీ తినేవాడు అనమాట. ఇప్పుడు కూడా మనము జగన్నాథ్ పూరికి వెళ్తే ఆనంద్ బజార్లో అక్కడ ఎవరైనా తిన్నారనుకోండి మిగిలిపోతే ఇంకెవరైనా తినేస్తారు, కానీ దానికి ఇది వాట్ ఈస్ ఇట్ జూఠా అని తెలుగు ఎంగిలి, ఎవరైనా ఇంగ్లీష్ చేస్తే ఎవరైనా ఎంగిలి చేస్తే తిన్నారు, ఎవరైనా ఎంగిలి చేసి మీకు నీళ్ళు గ్లాస్ ఇస్తే కూడా తాగదు, తాగుతారు. कितने लोग सोचते हैं कि किसी का जूठा पानी जूठा खाना
मैं खाने के लिए तैयार, मुझे ऐसा कुछ नहीं आता, ऐसा कोई है? बच्चे लोगों को अच्छा, पर नॉर्मली तो कोई नहीं करता ऐसा, करता है किसी का ऐसे हिम्मत नहीं है। पर ये जो संसार का सुख है, भौतिक जगत का जो सुख है, वो किसी का झूठा ही है, लेकिन उसमें तो हम नहीं सोचते कि झूठा है, हम तो बड़े आनंद से उसका स्वाद लेते हैं कि नहीं? భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందము ఎవరు ఇంగిలి చేసిన ఆనందమే, కానీ అప్పుడు మనం ఆలోచించము. కానీ నీళ్ళైనా ఎవరైనా ఇంగిలి చేస్తే మనం వెంటనే ఒప్పుకోము. కానీ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆనందం అదే. మీరు ఎక్కడైతే స్థలంలో వైభవమైన ఇంద్రభవన్ లాగా ఇల్లు కట్టుకున్నారు, అక్కడ ఎవరు అది పూర్వ టైంలో అక్కడ శ్మశాన ఘాట్ ఉండొచ్చు, అది ఎవరిదో మీరు 15 సంవత్సరాల తర్వాత చనిపోయినా అది ఇంకెవరితో వెళ్ళిపోతుంది. అది ఎవరితో ఇంగిలి చేసిన భూమియే. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఆనందం ఇంగిలి చేసినది, కానీ మనం ఎంత గర్వంతో ఇది నాది, ఇది నేను కట్టుకున్నాను, ఇది నేను తీసుకున్నాను. కానీ నీళ్ళైనా ఇదైనా చాలా సొఫిస్టికేటెడ్ జెంటల్మెన్ లాగా మేము తినమండి అని అనుకుంటాము. కానీ మన భావన ఎలా గో డీప్, we are so low class, but we think ourselves very high class. Anyway, let's come back to our topic. So, ఇలా రఘుదాస్ కొన్ని చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. అలానే దాస్యబౌలి అని కూడా ఒక భక్తుడు ఉండేవాడు. ఈ దాస్యబౌలి సాలివాడు, వీవర్ 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 he was a weaver, जो कपड़े बनाते हैं ना, कपड़ा बनाते हैं, सालुल. So he was a low caste. తను లో కాస్ట్ ఉండడం వల్ల తనకి జగన్నాథ స్వామి గుడి లోపల వెళ్ళే అవకాశం లేదన్నమాట. కానీ తనకి జగన్నాథ స్వామి అంటే ఎంతో ఇష్టం. తను ఎప్పుడు తలుచుకున్నాడు, అక్కడ నేను ఎప్పుడు వెళ్తాను, జగన్నాథ స్వామి యొక్క దర్శనం నేను ఎప్పుడు చేసుకుంటాను అని తను అనుకున్నాడు అనమాట. అయితే ఆ రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక ప్రేయర్ హాల్ ఉండేదన్నమాట. అంటే అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏదో భగవంతుడి గురించి మాట్లాడము, చర్చించడము. అయితే ఆ సమయంలో పంచసఖ అని చాలా ఫేమస్ ఒక 5 డివోటీస్ ఉండేవారు. వాళ్ళు ప్రతి గ్రామంకి వెళ్ళి జగన్నాథ స్వామి గారు కథలు చెప్పేవారు అనమాట. జ్యోతి, మేబీ దోస్ హూ వాంట్స్ టు గో దే షుడ్ పే obeisances from behind and make a move, not to come up to the altar. సో బాలిగావ్ అని ఒక గ్రామంలో, బాలి గ్రామం కూడా అంటారు, ఆ బాలి గ్రామంలో ఈ తన పేరు దాస్య బౌలి ఉండేవాడు అనమాట. అయితే తన పని బట్టలు కుట్టడం, బట్టలు కుట్టేసి నాట్ చేయడం, బట్టలు తయారు చేయడం, బట్ట తయారు చేసి అమ్మడం అనమాట. అయితే ఆ రోజుల్లో ఈ పంచసఖల్లో ఉన్న ఒక జగన్నాథ దాస్ మహారాజు గారు ఈ దీక్ష కూడా తీసుకున్నాడు, కంటి వేసుకోవాడు, చక్కగా జపం చేసేవాడు. కానీ లో కాస్ట్ ఉండడం వల్ల అతను जगन्नाथ स्वामी दर्शन చేసే అవకాశం అయితే లేదు. तो उन दिनों में बालीगांव में एक भक्त हुआ करता था, उसका नाम था दास्य बौली. दास्य बौली एक वीवर था, कपड़ा बनाने वाला. लो कास्ट का आदमी होने की वजह से उसको जगन्नाथ के मंदिर में दर्शन करने का चांस नहीं मिलता. उन दिनों में हर गांव में एक छोटा सा मंदिर या एक छोटा सा सत्संग भवन रहता था, और वहाँ पे जो है सब आके भगवान की कथा सुनाते थे. तो वहाँ पे पंचसखा, एक 5 भक्त थे जगन्नाथ के, जो हर गांव में जाके जो है कथा सुनाते थे. तो ये पंचसखा में एक जगन्नाथ दास महाराज होते थे, जिसने इस दास्य बौली को अच्छा भक्त बनाया था. अब ये दास्य बौली का बहुत दिल था कि मैं जाऊँगा रथ यात्रा में भगवान का दर्शन करूँगा, क्योंकि मंदिर में जाने का तो उसको कोई चांस नहीं है. तो एक दिन ये पंचसखा के साथ भी वो चल पड़ा और कहाँ गया? जगन्नाथ जी के रथ यात्रा में. और जगन्नाथ जी के रथ यात्रा में बहुत आनंद किया, नृत्य किया, भगवान को देखा, आनंद किया, और बहुत आनंद से सब फिर अपने गाँव वापस लौट गए. जब वो अपने गाँव वापस लौट गया, उसकी जो पत्नी थी मालती, वो सोच रही कि मेरे पति इतने दूर से आए हैं, तो चलो उनको जो है गरम गरम खाना खिलाती हूँ. సో ఈ దాస్య బౌలి రథయాత్రకి వెళ్ళాడు. రథయాత్ర మహోత్సవంలో చక్కగా పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెనక వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే తన ఇంటికి వెనక వచ్చేస్తున్నాడో, తన భార్య మాలతి
ఆలోచిస్తుందన్నమాట. నా భర్త అంత కష్టపడి ఎంతో దూరం పూరి నుంచి అంటే బాలిగం నుంచి పూరి ఎంతో కొంత దూరంగా ఉందన్నమాట. నడుచుకొని వెళ్ళాడు. సరే వేడివేడిగా వంట చేసి తయారు చేసి ఆయనకి ఇవ్వాలి. అయితే ఆ రోజుల్లో తినే పాత్రం ఎలా ఉందంటే మట్టితో తయారు చేసే తినే పాత్రం ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే మట్టితో తయారు చేసిన పాత్రం చిన్న ఎర్ర రంగులో ఉంటుందన్నమాట. అయితే ఎర్ర రంగు పాత్రలోనే ఈవిడి అన్నం పెట్టింది. అన్నం తాలూకు రంగు ఎలా తెలుపు రంగు అన్నం పెట్టింది. ఇంత మామూలుగా ఒరిస్సా బెంగాల్ ప్రదేశాల్లో ఇలా పెట్టారు, అన్నం ఇలా పెట్టారు. అన్నం పెట్టిన తర్వాత అన్నం పైన పాలకూరకి పాలకూర రంగు ఎలా ఉంది, నలుపుగా ఉందన్నమాట. పాలకూర పెట్టింది. పాలకూర పెట్టేసి ఆ ప్లేట్ తన భర్తకి ఇచ్చిందనమాట. ఎప్పుడైతే ఆ పాత్రని తన భర్త చూశాడో ఏడుపులు మొదలు పెట్టాడనమాట. ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు. తన నెత్తి మీద ఉన్న జుట్టు అంతా పీకేస్తున్నాడు, నృత్యం చేసేస్తున్నాడు. ఒక్కొక్కరు నవ్వుతున్నాడు, ఒకసారి ఏడుస్తున్నాడు, అసలు రోధిస్తున్నాడు. అర్థం అవ్వట్లేదు ఏమైపోయింది. ఊరికి తిరిగేస్తున్నాడు, ఆ ప్లేట్కి ప్రదక్షిణ చేసేస్తున్నాడు అనమాట. రావుడికి అర్థం అవ్వట్లేదు అసలు ఏమైపోయింది. ఎవరైనా అక్కడ ఏదైనా తాంత్రిక మంత్రాలు చేసేసాడు, చక్కగా ఉన్న నా భర్త ఎలా తయారయ్యాడు. మొత్తం మీద గ్రామవాసులు అందరినీ పిలుస్తారు, చూడండి ఇక్కడ ఏమవుతుంది, నా భర్తకి ఏదో అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ తనని గట్టిగా పడుతున్నాడు దాస్యభావుని. అసలు ఏంటి విషయం, భోజనం పెట్టాడు తినే, ఎందుకు అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. అప్పుడు దాస్యభావులు అంటాడనమాట, ఏం తినమంటున్నాడు, నా ముందు పెట్టింది ఇది భోజనం కాదు, ఇది నా భగవంతుడు తాలూకా కళ్ళు. ఎందుకు ఇలా చెప్పాడంటే జగన్నాథ స్వామి ఒక మూర్తి మీరు చూస్తే ఫస్ట్ ఎర్ర రంగు ఉంటుంది, దానిపైన తెలుపు రంగు ఉంటుంది, దాని లోపల నలుపు రంగు ఉంటుంది. అలా భగవంతుడి తాలూకా కళ్ళు ఉంటుంది అనమాట. నా భగవంతుడి తాలూకా కళ్ళు నేను ఎలా తినేయాలి అని గ్రామవాసులతో చెప్తారనమాట. అప్పుడు గ్రామవాసులు అయ్యో ఇతనికి ఎంతో భక్తి ఉంది, మనకు అర్థం అవ్వలేదు అని వెంటనే తన భార్యతోనే అలా కాదు, నువ్వు రెండు పక్క పక్కనే పెట్టు, కలిపి ఇవ్వద్దు, ఇటు అన్నం పెట్టు, ఇంకొక పాత్రలో పాలకూర పెట్టు అని చెప్తారనమాట. तो ये दास्यभूरि जब रथ यात्रा से वापस आता है तो उसकी बीवी जो है माटी के पात्र में जो है वो राइस रखती है, राइस के ऊपर में थोड़ा सा पालक का शाक देती है और उसके सामने रख देती है। जैसे उसके सामने रख देती है एकदम पागल हो जाता है, रोने लगता है, चिल्लाने लगता है, कूदने लगता है, प्लेट के आसपास चक्कर लगाता है, कभी नीचे गिर जाता है, कभी हंसने लगता है। ये सोचते कि जरूर मेरा पति जो है पागल हो गया है रथ यात्रा में जाने के बाद। तो सारे गांव वालों को बुलाते होता किसी ने तंत्र मंत्र कर दिया मेरे पति के ऊपर, क्या हो रहा है। और सारे गांव वाले जो है उसको पकड़ के बिठा के पूछते कि भैया क्या हुआ, तुम ऐसा क्यों कर रहे हो, तुम खाना क्यों नहीं खा रहे हो। बोलते वो खाना थोड़ी है, वो तो मेरे भगवान की आंखें हैं। क्यों उसको भगवान की आंखें नजर आती है, क्योंकि जगन्नाथ स्वामी की अगर मूर्ति देखो तो पहले सादा रंग है, उसके अंदर में पहले रेड कलर का कलर है, उसमें से आज आप देखिएगा आरती के बाद में इसको भगवान के पास जाके देखिए, पहले रेड कलर है, उसमें फिर व्हाइट है, उसमें अंदर में फिर ब्लैक है। तो ये भी ऐसा ही लग रहा है, रेड कलर का क्ले पॉट है, उसके ऊपर में व्हाइट कलर का राइस है, उसको में ब्लैक कलर का पालक है, तो उसको लग रहा है भगवान की आंखें है। तो भगवान को देख के वो इतना मुग्ध हो गया, इतना पागल हो गया कि उसको सब जगह भगवान दिखाई दे रहे थे। खाना दे तो भगवान, जैसे जयदेव गोस्वामी की बात में बता रहे थे कि पानी देखे तो लगता है कि भगवान है, आकाश देखे तो लगता है कि भगवान है। जैसे राधा रानी कुछ काला देखते ही, जैसे कमल का जो वृक्ष होता था वो काला है, तो कमल को देखेगी तो रोने लगेगी, कमल को पकड़ के रोने लगेगी, बोली नहीं क्योंकि कृष्ण काला है। बंगाली में कृष्ण कालो कमल कालो ताई तो कमल भालोबासी। राधा रानी रोती थी कि अरे कृष्ण काला है, कमल काला है, इसलिए मुझे कमल बहुत प्यारा है। तो ये जो है पागल हो जा रहा है कि ये तो मेरे भगवान की आंखें हैं, इसको कैसे खाऊंगा। और फिर गांव वाले बोलते हैं कि ऐसे करो तुम नेक्स्ट टाइम से मिक्स करके मत दो, अलग अलग से दिया करो, तो तब इसको लगेगा कि खाना है। मैं चैतन्य चरितामृत में पढ़ रही थी, कुछ दिनों पहले ही रथ यात्रा का आने वाला था, तो रथ यात्रा के भाव में जो है मैं मध्य लीला का जो चैप्टर 8 उसमें रामानंद राय और चैतन्य महाप्रभु का जो कॉन्वर्सेशन है, वहाँ पे एक बार रामानंद राय चैतन्य महाप्रभु को बोलते हैं कि सब कुछ ठीक है, लेकिन आजकल मुझे थोड़ा सा पागलपन हो रहा है, जहाँ देखता हूँ बस आप ही आप नजर आते हो। पहले आप सन्यासी जैसे नजर आते थे, लेकिन अब ऐसे लगता जैसे कि आप ही कृष्ण हो। आपके होठों पे मुझे बांसुरी नजर आती है, मुझे सब जगह आप ही नजर आते हैं, तो ये मेरे साथ क्या हो रहा है।
क्या भगवान है, क्या कृष्ण ही है, सच बताइए, मुझसे आज ये बात मत छुपाइए। और बोलते रामानंद राय जो है चैतन्य महाप्रभु के पैरों पे गिर जाते हैं। और फिर चैतन्य महाप्रभु बोलते नहीं 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 ऐसी कोई बात नहीं है, बात तो ये है। और फिर वो जो 8th चैप्टर का श्लोक नंबर 274 बहुत सुंदर बोलते हैं, मुझे अभी याद नहीं आ रहा है बट बहुत सुंदर बोलते हैं कि बोलते हैं कि जिसको भगवान से प्यार है, व्हाट इज दैट श्लोक, जंगम देखे मोबाइल और इमोबाइल थिंग्स, वेरी ब्यूटीफुल श्लोक है, बट नहीं देखे मूर्ति तो सर्वत्र होय निज इष्ट देव स्फूर्ति। Said wherever I am seeing, said I see निज इष्ट देव स्फूर्ति, I just see my Lord. I said that is a quality of Mahabhagavad. That's Chaitanya Mahaprabhu is telling Ramananda Rai that those who are great devotees, those who are Mahabhagavad, said wherever sarvatra hoy, wherever they see निज इष्ट देव स्फूर्ति, स्फूर्ति means manifestation. So they see, wherever they see their Lord. In everything they can see Lord. स्थावर, स्थावर means जंगम, स्थावर जंगम देखे ना देखे तत्मूर्ति, सर्वत्र होय का इष्ट देव स्फूर्ति। So it's very beautiful. तो ऐसा है कि where did I tell you people till what time? What were they talking in Telugu? I think you people also following Hindi, so you are. So Chaitanya Charitamrita Madhya Leelalo chapter 8 sloka number 274 లో రామానంద రాయకి చైతన్య మహాప్రభు చెప్తున్నారన్నమాట, ఎవరైతే మహాభాగవతుడు తనకి ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడనమాట. రామానంద రాయ చైతన్య మహాప్రభు ఒక సంవాదంలో రామానంద రాయ చైతన్య మహాప్రభుతో అడుగుతున్నారనమాట, నేను ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నారు, అయితే మీరు కృష్ణుడు కనిపిస్తున్నారు, అయితే మీరు కృష్ణుడు సమానమేనా, నాకు ఈ ఒక రహస్యం ఈరోజు మీరు ఇంకా దాయవద్దు, నిజం చెప్పండి మీరే కృష్ణుడా. అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నాడు, అలా ఏం కాదులే, కానీ నువ్వు మహాభాగవతుడు, నువ్వు చాలా గొప్ప భక్తుడు. ఎవరైతే గొప్ప భక్తుడు వాళ్ళకి ప్రతి వస్తువులో అది లివింగ్ ఉండొచ్చు, నాన్ లివింగ్ ఉండొచ్చు, అది మొబైల్గా ఉండొచ్చు, మొబైల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ప్రతి చోట్ల భగవంతుడే కనిపిస్తాడు, అందుగురించి నీకు ఇలా కనిపిస్తుందేమో అని. అది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే మనం ఈ దాస్య గౌరీ గురించి మాట్లాడుతున్నాము. అయితే తను ఎంత మంచి భక్తుడు అంటే తినే వస్తువులు ఇచ్చినా దానిలో తనకి భగవంతుడు కనిపిస్తున్నారు. మనకి భగవంతుడు లోపల కూడా భగవంతుడు కనిపించాడు. దానిలో మనం చూస్తాం ఈ ఆభరణం ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది, భగవంతుడు లోపల భగవంతుడు. కానీ ఇతను ఎంత మహానుభక్తుంటే ఏం చూసిన దాంట్లో భగవంతుడు